సరిగ్గా 6 నెలల కిందట రాజమౌళి గారితో స్టెప్పులేపించారని జెప్పేసి ఒక డాన్స్ మాస్టర్‌ని ఇంటర్వ్యూ జేస్తే, ఆ ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది టాక్ తెలుగు యూట్యూబ్‌లో. అయితే సడెన్‌గా అతను ఫోన్ జేసి, "అన్న మన సినిమా 7వ తారీఖు రిలీజ్ అన్న. మార్చి 7వ తారీఖు" అన్నాడు. "ఏం సినిమా? డాన్స్ మాస్టర్‌గా చేసావంటే" "లేదన్నా నేను డైరెక్టర్‌గా చేశాను, హీరోగా చేశాను" అన్నాడు. నాకేం అర్థం కాలా. డైరెక్టరా? కాదు హీరోనే. హీరోనే. కావాలని అన్నాను. టెన్షన్ పడకు. నువ్వేం మాట్లాడినా నాకు కొంచెం వెరైటీగా ఉంటది. అందుకని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను. మళ్ళీ డైరెక్టర్ మళ్ళీ తడిసిపోతాడు వాడు. హీరోగా చేస్తున్నాం. హీరో చేస్తాడు. యాహ్! ఇతను ఏం మాట్లాడినా వెరైటీగా ఉంటది. అందుకే ఇతనితో ఒక మంచి ఇంటర్వ్యూ చేసి పాపం చిన్న స్థాయి నుంచి హీరో స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన కళ్ళ ముందే ప్రభుదేవ మాస్టర్, లారెన్స్ మాస్టరు చిన్న చిన్నగా ఎదుగుతా నేషనల్ స్థాయికి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిన డాన్స్ మాస్టర్స్ మనందరికీ తెలుసు. ఉదాహరణకు రాజు సుందరం గారు, గణేష్ మాస్టరు ఇలా చాలామంది ఉన్నారు. ఇంకా వివాదాల్లోకి పోతే గనుక జానీ మాస్టరు, ఆహ్, ఇంకా చాలామంది ఉన్నారు. అందుకని నాకెందుకో కొంచెం డాన్స్ మాస్టర్స్ అంటే కొంచెం ప్రేమ ఎక్కువే. ఆళ్ళకి మిస్టర్ రాధాకృష్ణ చాలా కష్టపడి ఇక్కడ దాకొచ్చావు. అసలు హీరో అవుదామని ఎలా అనిపించింది? నిజంగా నువ్వు హీరో మెటీరియల్. నువ్వు సరదాగా చెప్పు. నువ్వు చెప్పు నిజంగా నువ్వు చాలా చూస్తుంటావు కదా! అలా నేను వేరేగా నేను అవమానపరచాలని కాదు. నువ్వు హీరో మెటీరియలేనా? కాదు అవమానం పరచాలి కాదు, అవమానం పరిచేశారు. ఏయ్! లేదు లేదు. అన్నా బేసిక్గా రాత అనేది మీకు చెప్పే కదా నా ఫస్ట్ ఇంటర్వ్యూలో. కరెక్ట్. రాత అనేది మన చేతిలో ఏం లేదన్న. నేను ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది ఇండస్ట్రీకి వచ్చా. హీరో అవుదామని నాకు పెద్దగా లేదు. వేరే సినిమాకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్దాం అంటే కో డైరెక్టర్కి వెళ్ళి డైరెక్షన్ అంటే నాకు ఇంట్రెస్ట్గా కలిగింది. డాన్స్ మాస్టర్ తర్వాత డైరెక్షన్ చేద్దామని ఇంట్రెస్ట్. దాంతోపాటు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా హీరో రాలేదు. ఓకే. వేరే హీరో అనుకున్నాం, పలానా హీరో అనుకున్నాం. వాడు చిన్న సినిమా అని చెప్పగానే వాడు పెద్దగా పట్టించుకోలేదు. నేను ఆ సినిమాకి మొత్తం నేనే కర్మకర్త అంతా నేనే చేస్తున్నాను. ఆ సినిమా చేస్తా ఉంటే హీరో నా ఫ్రెండ్ అనమాట సాయి అని. సడన్గా హీరో రాలేదు. రేపు వస్తా, ఎల్లుండి వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటే వాడికి అర్థమైపోయింది. ఇదేదో బిస్కెట్ సినిమా ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు వాడికి అర్థమైపోయి. నేను సడన్గా ఒక 2 రోజులైంది, 3 రోజులైంది నేను వేరే సీన్ చూస్తున్నాను. ఆయన లేని సీన్ చూస్తున్నాను. నేను అతను కట్ చేసి ఒక ఫైట్ సీన్ వచ్చింది. ఫైటర్లు వచ్చారు వరంగల్లో. వచ్చారు. హీరో ఇంకా రాలేదు. దిగో వచ్చేసారు. 1 అవర్ 2 అవర్స్ ఉన్నారు. సరే డూప్ అనేది చేద్దామని వాడు డ్రెస్ వేసుకొని సేమ్ నాకు ఆయన కొంచెం పోలికలేం కదలే, ఆయన కొంచెం హైట్ ఉంటాడు. సరే వెళ్ళిపోయి డూప్ షాట్ చేద్దామని నేను కాళ్ళు చేతులు ఉంటాయి కదా బిల్డప్ షాట్స్ మాస్టర్లం కదా అది చేస్తా ఉన్నాను. ఈ డైరెక్టర్ వచ్చేసి రే క్లోజ్ అయిపోయినారా, వైట్ షాట్లు అయిపోయింది, క్లోజులు రా అంటే నువ్వే పెట్టి చేసాడని ఫైట్ మాస్టర్ చెప్పేశారు. ఏంటంటే ఇంకా నువ్వే హీరో ఈ రోజు నుంచి ఇంకా అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలియక అలా జరిగింది. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యావు. యాక్సిడెంట్గా హీరో అయిపోయినా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం థియేటర్‌లకి రావడం జనం. నిజంగా అంటే నిజంగా వేరే ఉద్దేశ్యం కాదు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఎంతో కొంత రూపాయి అయినా డబ్బే. అయ్యో ఎంతో డబ్బు పెడతారు. ఈ సినిమాకి ఎంత డబ్బు ఖర్చయింది? ఈ సినిమా పేరు నీర్కుళ్ళ అన్న. నీర్కుళ్ళ. నీర్కుళ్ళ నీర్కుళ్ళ అంటే ఏంటి ఫస్ట్? నీర్కుళ్ళ అంటే ఒక వరంగల్లో ఒక విలేజ్ నేమ్ బేసిక్గా. విలేజ్ పేరా? విలేజ్ పేరు. ఓకే. ఆ విలేజ్లో ఒక 80స్లో జరిగిన కథ అది. 80లో జరిగిన ఒక కథ. ఆ కథను బేస్ చేసుకొని మా ప్రొడ్యూసరు ఈజ్ రైటర్ అని రాశాడు. ఆ కథ రాస్తామంటే చాలామందికి చనిపోతున్నారంట. కథ రాసి అంటే రీసెర్చ్ చేస్తుంటే చాలామంది తెలియకుండా అప్పుడు మర్మం ఏదో ఉంటుంది కదా, ఆ టైపు చనిపోతామంటే వీళ్ళు అవ్వలు వాళ్ళ నాన్నలు వీళ్ళని చెప్తుంటే వీడికి చిన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ చేయాలని అది రాసుకున్నాడు. కథ రాసుకొని నేను మహాబలి అని ఒక మూవీ ఫస్ట్ మూవీ అదే చేసాను. అది రిలీజ్ అవ్వలేదు. అది కొంచెం పోస్ట్ పడడం జరుగుతా ఉంటే అవన్నీ పోస్ట్ చేస్తామంటే చూసి అతను నన్ను రమేష్ అని డైరెక్టర్, ఆయన డ్యాన్స్ కొరియోగ్రాఫర్, వీడు డ్యాన్స్ మాస్టర్ కదా అందరూ ఒకటే బ్యాచ్ కాబట్టి నన్ను అప్రోచ్ అయ్యారు. అడిగి ఇలా ఒక చిన్న బడ్జెట్ ఎంత ఒక 1 లోపల అనుకోండి బడ్జెట్. పాప అది పేమెంటే. నేను అడిగాను 100కు 200 సార్లు ఆలోచిస్తానరా ఈ కథలో నేను హీరో అంటే ఫస్ట్ నాకే కామెడీగా ఉందిరా, ఏదో కామెడీ సినిమా అంటే కాదు చాలా సీరియస్ ఉన్నారు. ఏ జోనర్ ఇది? ఇది వచ్చి ఒక హర్రర్ అండ్ ఒక విగ్రహాలు వెతికి ఒక మిస్టరీ, చిన్న మిస్టరీ ఉంటుంది అనమాట. చిన్న థ్రిల్లర్ ఎలిమెంట్. ఈ ఓవరాల్గా ఏంటంటే దేవుణ్ణి మనం పూజించాలి కానీ ఆశించకూడదు. ఆశించే ఏమవుతుందని ఈ బ్యాక్డ్రాప్ అంతా స్టోరీ మొత్తం. ఓకే.
దేవుని మనం పూజించాలి కానీ ఆ బంగారు విగ్రహం ఉందని దాన్ని మనం ఆశించకూడదు. అది ఏదో మనం చేసుకుంటాను ఆ టైప్లో ఒక 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 కథ జరగద్దండి. 80లో జరిగిన కథ, ఆ విలేజ్లో జరిగిన కథ, రియల్ కథ. 80లో జరిగిన దానికి తగ్గట్టుగా సెట్స్ ఆ ఓల్డ్ దానికి తీసుకెళ్లారా? అన్న మనం ఇప్పుడు ఆ కథకి ఆ సెట్స్ గిట్స్ అవసరం అంత నీడ్ మాకు సరిపడలేదు. ఈ జనరేషన్ ఉంటుంది, ఆ జనరేషన్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇప్పుడుది లేటెస్ట్‌గా జరిగేది లేటెస్ట్ ఉంది. అండ్ అది 2 మిక్స్ అయ్యి ఉంటుంది. ఆ మిక్స్ అయినప్పుడు దానికి సంబంధించిన విలేజ్ క్యారెక్టర్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంకా అదే పెంకుటిల్లులు, అదే ఈ గుడులు అదే ఉన్నాయి కాబట్టి దానికి మాకు మ్యాచ్ అయిపోయింది. అంతేగాని మనకు ఎక్కువ సెటిల్ వేసి కథ కానీ మీరు ఆ ఊరు వెళ్ళారా? నీరుకుళ్ళ ఊర్లోనే నీరుకుళ్ళలోనే చేశారు. షూటింగ్ అంతా అదే ఊరు. వరంగల్ దగ్గర ఇది. వరంగల్ పక్కనే. ఏంటి ఆ ఊరు స్పెషాలిటీ ఏంటి? అన్న ఆ ఊరు ఇంతకు ముందు అంట వాటర్లో మునిగిపోయి ఉండిందంట ఆ విలేజ్ మొత్తం. అప్పుడు వాటర్లో మునిగిపోయిందంట. ఆ ఒక గుడి దేవత ఉంటుంది బయట. ఆ దేవత చాలా పవర్ఫుల్ అంట. ఆ మొక్కిన తర్వాత ఆ విలేజ్ కొన్ని సంవత్సరాల తర్వాత అది బయటకు వచ్చింది. అంతవరకు అది ఒకప్పుడు విలేజ్ అంట, అది వాటర్లో మునిగిపోయింది. అది ఏదో చిన్న శాపం వల్ల, దేవుడి శాపం వల్ల అది ప్రాబ్లం అయింది. మళ్ళీ అది పూజించి చిన్న ఇది చేస్తే మళ్ళీ ఆ విలేజ్ బయటకు వచ్చింది. అందుకని దాని పేరు నీరుకుళ్ళ అని పెట్టారు. అందరూ ఏమంటారు నీరుకుళ్ళ అంటే తమిళ సినిమా అంటారు. తమ్మటి భరత సార్తో ఓపెన్ చేయించాను, మంచు మనోజ్ సార్తో. నేను అది మాట్లాడతాను. అంటే అసలు అంతమంది నీకు సపోర్ట్ చేశారు, నిజంగా షాక్. ఎందుకంటే మంచు మనోజ్ గారు హీరో, తమ్మడి భరద్వాజ గారు నిర్మాత దర్శకుడు, శాంతి డిస్కో శాంతి గారు, అర్చన హీరోయిన్, ఇంకెవరెవరో నీకు చాలామంది సపోర్ట్ చేశారు. నువ్వు ఏమీ లేదు మేము ఎవరో ఏమంటాం కానీ నీకు ఇంతమంది సపోర్ట్ చేశారంటే నువ్వు నిలబడాలని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఆర్కే? అది దేవుడి చిన్న ఇలా నవ్వుతా అందరినీ పడేస్తావు. అదే కాదన్నా, అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు ఒక సపోర్ట్ చేశారు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళాను, దాన్ని చూసి ఇంకొకడు ఒక స్టోరీ చెప్పేదానికి వచ్చారు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చూసి ఒక స్టోరీ చెప్పాడు. అవునా వచ్చి మన ఇంటర్వ్యూ చూసాను అదిరిపోయిందా, మీకు నేను ఫ్యాన్ అయిపోయాను అన్నాడు. అవునా అవునా థ్యాంక్ యూ, ఏం చేస్తాం సినిమా చూసాడంట. మీరు నా కథకి మీరే సెట్ అవుతున్నాడు. రే ఎదురు అది అంటాడు. అంటే వాడికి నేను మాట్లాడిన విధానం అది వాడు నచ్చిందంట. నా సబ్జెక్ట్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ కావాలంటున్నానండి. ఓహో ఒక ఇంటర్వ్యూ వల్ల ఇది కూడా ఉపయోగపడద్దని ఆ అబ్బాయితో సినిమా చేస్తున్నాను. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఇకపోతే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? ఈ సినిమాలో నాకు 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక చిన్నప్పుడు 10th క్లాస్ చదివిన ఒక క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక లవ్ ఫెయిలియర్, గెడ్డం లైట్గా లవ్ ఫెయిలియర్, లవ్ ట్రాకింగ్ వస్తుంది. ఒక మెచ్యూరిటీగా గెడ్డం పెట్టుకొని ఈ 3 వేరియేషన్ ఉంటుంది. 3 వేరియేషన్స్ నువ్వే చేసావు? ఇంకా 10th క్లాస్ కూడా నువ్వే చేసావు? అదే చెట్టే మగ్గగా స్కూల్ డ్రెస్ వేసుకొని కొత్తగా అనిపించింది. పిల్ల గవర్నమెంట్ స్కూల్ డ్రెస్ వేసుకొని, పాత డ్రెస్ వేసుకొని, ఇంత నిక్కలు వేసుకొని అలా నడుచుకుంటూ స్కూల్కి వెళ్తుంటే ఓహో టైం పీరియడ్ బ్యాక్ వెళ్ళినట్టుగా హీరోకి అది ఒక వరణ. ఇలా అవ్వచ్చు అలా అవ్వచ్చు. అది నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బట్ ఏంటంటే సినిమా చూసింది శాంతి మేడం, అందరూ చూపించాను సినిమా. మీరు ఒక్కరు మిస్ అయ్యారు, అందరూ వచ్చారు. దాంట్లో చూసినప్పుడు నాకే భయం ఏంటంటే ఏం చేసామా చిన్నది. వచ్చిన వాళ్ళు ఆర్జీ సార్ దగ్గర మీరు వింటారు కదా, ఆనంద్ గారు తెలుసు కదా, ఆనంద్ గారు, ఆయన పెద్ద మేధావి, ఈస్ వెరీ, నాకు తెలిసి వెరీ నాలెడ్జ్ పర్సన్. సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో బయటకు వచ్చిన తర్వాత ఆర్కే ఫస్ట్ హాఫ్ సూపర్ అన్నాడు. నాకేం అర్థం కాలేదు. నిజమన్నా సార్ అంటే ఏం స్వామి ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అసలు. తెలుసు ఆనంద్ కూడా మంచిగా డైరెక్టర్ అవ్వాలని చెప్పి తిరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళు వ్యక్తులు మనకి వాళ్ళ మొహం మీద చెప్పేస్తారు, మీలాగనే మొహం మీద మాట్లాడతారు, ఇది బాగాలేదు చెప్తారు. అలాంటి వ్యక్తి ఫస్ట్ హాఫ్ బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. శాంతి మనం సినిమా మొత్తం చూసిన తర్వాత ఆమె ఇంటర్వ్యూ ఆమె చెప్పడం చూస్తే నాకే షాక్ అయింది. శాంతి శ్రీహరి వాళ్ళ ఫ్యాన్స్ అందరికి వీటి సపోర్ట్ చేయంటారు అంటే నాకు ఒకసారి షాక్ అయినా. ఏం స్వామి అంటే అంత పెద్ద ఒక స్టేట్మెంట్ ఏంటంటే చాలా ఈజీ కాదు. అంటే మధ్య ఇంటర్వ్యూల బ్యాంక్లో వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు, మేఘాంశ శశాంక్, ఏంటి అమ్మ ఇంటర్వ్యూలో నీకు ఏకిపడేసిందా అంటే, లేదురా నన్ను పొగిడిందిరా అంటే, పొగిడిందా ఏం ఆడుతున్నావు అన్నది. ఎవరా మంచి మూడ్లో ఉంది అమ్మ చూసింది, పొగిడింది అమ్మ అంటే, అవునా ఓకే వెరీ గుడ్ అబ్బా. సార్ నాకు వెరీ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇంత మంచి మనోజ్ గారు ఏమన్నారు, ఆ టైలర్ అది చూశారు సార్. చూసిన తర్వాత నిజంగా చెప్తాను ఆయన చాలా హార్ట్ఫుల్ మనిషి అండి. ఒకసారి షూటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్ట్యూమ్ వేసుకున్నాడు, కుదరలేదు ఆ రోజు. వచ్చి సారీ చెప్పేసి
తప్పకుండా రాండి అన్నాను. ఎవరన్నా వదిలేస్తారు తర్వాత ఎప్పుడు చూద్దామని. ఆయన గుర్తుపెట్టుకొని ఆయన ఊరి నుంచి రాగానే ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టేసి మొత్తం సబ్జెక్ట్ మొత్తం విన్నాడు. అదంతా విని ఎంతో సపోర్టింగ్. అంటే ఇది చిన్న సినిమా చూసిన తర్వాత ఇది బాగలేదు అది బాగలేదు, సీసీ వర్క్లు ఉంటాయి. అది అడిగాడు, సీసీ వర్క్లు ఎలా చేసావు, చిన్న సినిమా అంటున్నావు. ఆ సీసీ వర్క్ అంటే తెలుసు అనమాట ఆయనకి. ఫోన్ సడన్గా ఫోన్ చేసి రాండి ఈరోజు అనింది. అదేంది రాండి, ఇంటికి పిలిచాడు సారు. ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఏదో 10 టీం అందరం తీసుకెళ్ళినట్టు మన టీం అంతా తీసుకెళ్ళి 10 నిమిషాలు మాట్లాడేసి హాయ్ బాయ్ అంటాడు. మీతో మాట్లాడాలని కూర్చోండి, టీ కాఫీలు తాగనని అన్ని ఇచ్చిన తర్వాత వచ్చి ఒక 1 అవర్ మాతో వెరీ గుడ్ అన్నీ అడిగాడు. సీజీ వర్క్లు ఎలా ఇక్కడ చేసావు, డ్యాన్స్లు ఎలా ఇక్కడ చేసావు, మ్యూజిక్ ఎవరు చేశారు, ప్రతిదీ ఇంచిపై ఇంచి ఆయన చూపించి అంత ఓపిక సాంగ్ లాంచ్ చేయించి ఆయన ఎక్కడైనా ఏమంది ఇలా సినిమా అంటారు అనుకున్నాను. ఆయన తెలుసు చిన్న సినిమా అంటే పెయిన్ ఏంటో తెలుసు ఆయనకి. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? ఇదేంటి ఇలాగా ఎవరన్నా మంచిగా అనిపిస్తే కూడా ఇదేంటి నిజంగానే మంచిగా ఉందా లేదా అని నువ్వెందుకు డౌట్ పడుతున్నావు? అంటే నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం? నా మీద నమ్మకం ఉందన్నా. బట్ వాళ్ళు పెద్దవాళ్ళు కదన్నా, పుసుక్కని వాళ్ళని పెద్ద పెద్ద సినిమాలు చూస్తుంటారన్నా. మా చిన్న సినిమాలు ఏదో ఒక చిన్న ఒక మిస్టేక్ వాళ్ళు తెలుసు ఎక్కడెక్కడ అది చేస్తుందని అదొక భయం నాకు. అది ఏమైనా అంటారేమో అని నాకు లోపల ఒక భయం ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూ అనేది వాళ్ళు చూసిన ప్రొడక్షన్ వాల్యూ ఉంటుంది, మా ప్రొడక్షన్ వాల్యూ ఉంటుంది, తక్కువ ఉంటుంది కదా. అక్కడ నాకు భయం వేస్తుంటుంది నాకు. బట్ ఎవరు నన్ను ఆ ప్రొడక్షన్ వాల్యూ గురించి ఎప్పుడు శాంతి మేడం కానీ మంచు మనోజ్ సార్ కానీ ఎప్పుడు ఆ వేలు పెట్టలేదు. అక్కడ మీరు సక్సెస్ అనుకుని నేను అనుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు తమ్మాడి భరద్వాజ గారు ఇండస్ట్రీలో అందరితో స్ట్రైట్గా మాట్లాడతారు. బాగుందంటే బాగుందని చెప్తారు, బాగాలేతే ఎందుకు తీశారు అని చెప్పి తిడతాడు కూడా. తిడతాడు గట్టిగా. అవసరం అయితే మనకున్న పరిచయంతో ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తామని ఒకటి. కానీ ఆయనతో కూడా మీరు ఏదో రిలీజ్ చేయించినట్టు పోస్టర్ లాంచ్ చేయించావు, చూశాడు. ఏమన్నాడు? ఆయనకి అర్థం కాలేదు. ఫస్ట్ రాగానే నేను పోలేదు, నేను పోతే ఇంకా వేసుకుంటున్నాను అనేది జిల్లా ఇలా పోయిన తర్వాత వచ్చాడు. నేను చెప్తున్నాను సార్ ఈయన ప్రొడ్యూసర్ ఈయన అంటే, వీడు ఆర్కే గారు ఈ సినిమాలో సాంగ్ చేశాడేమో, వీడేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంది ఆయన అనుకున్నాడు మనసులో. వెనుకని చూసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఫోటో చూస్తుంటే ఎరా నువ్వు ఉన్నావు ఏంటంటే, సార్ ఈ సినిమాకి నేనే సార్ హీరో అంటే, చెప్పవే అసలు మ్యాటర్ చెప్పవే, నువ్వు అన్నిటికీ నువ్వు ఏళ్ళు పెడుతుంటే నాకు అర్థం కాలేదు అన్నాడు. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా సినిమాలో ఆయన సినిమాలో నేను సాంగ్ చేశాను, ఆయన మూవీలో సాంగ్ చేశాను. నటరాజ్ మాస్టర్ నాకు ఇప్పించాడు సాంగ్. ప్రతిఘటనలో సాంగ్ చేశాను చార్మి గారిలో. ఆయన ఎంత ఆనందం అంటే, నా సినిమాలో కొరియోగ్రఫీ చేసిన అతను ఇప్పుడు హీరో చేస్తున్నాడంటే ఆయన చాలా గొప్పగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. నేను చూసాను, ఓహో సార్కి లేదా మొహమ్మద్ చెప్పేస్తాడు మీలాగానే అసలు ఒక టైప్లో ఉంటాడు. ఏరా నీకు అవసరమా, కొరియోగ్రాఫర్గా చేస్తున్నా, మంచి తింటున్నా అంటున్నాడు. ఒక్క మాట అనలేదు సార్. వెరీ గుడ్. కానీ నీకు నిజంగా అవసరమా కొరియోగ్రఫీ చేసుకుని చక్కగా ఒక 4 పాటలు వస్తాయా, ఎప్పుడు పాట వస్తే 1 లక్ష రూపాయలు మిగులుతుంది, ఈరోజు ఫీడ్ జరిగిపోద్ది కదా, ఈ నెలకు జరిగిపోద్ది కదా అనుకునే మైండ్ సెట్స్ కామన్గా ఉంటాయి అందరికైనా. నీకు అనిపించింది ఎప్పుడన్నా నాకు అవసరం ఇది, ఎందుకు వచ్చిన గొడవ, నేను మంచిగా డ్యాన్స్ మాస్టర్గా ఉంటే నాకు జరిగిపోద్ది కదా, ఎందుకు వచ్చిన బాధ ఇది, హీరో అని చెప్పేసి నేను ఈ భూదాన్ని వేసుకొని ఇదంతా తిరుగుతాను. నాకు తెలిసి నువ్వు ఈ సినిమా కోసం 8 నెలల నుంచి 10 నెలల నుంచి తిరుగుతున్నావు, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలని. అవసరమా ఆర్కే? మీరు చెప్పింది కరెక్ట్ అన్న. నన్ను నమ్ముకొని వచ్చేసారు అన్న వాళ్ళు. తెలిసో తెలియకో నేను ఆల్రెడీ ఉంది చెప్పాను, నన్ను నమ్ముకొని వచ్చేసారు వాళ్ళు. అదొకటి నా ప్రాబ్లం. మీరు చెప్పింది ఒకటి, ఏది మనకు అవసరమా, ఒక డ్యాన్స్ మాస్టర్గా ఉండి ఏదో 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 ఫేస్ చేసుకుంటా అలా బతుకుతానని నేను 1కి 2 సార్లు ఆలోచించలేదు. మీరు అన్నట్టుగా నేను ఎవరికి చెప్పలేదు, మా మమ్మీ కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్ ఉంటాడు, హరి అని డ్యాన్స్ మాస్టర్ ఉంటాడు, నటరాజ్ మాస్టర్ ఉంటాడు, నా బాధలు వచ్చినప్పుడు చక్రి అని నా ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళందరికీ నేను ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్కి నేను ఒకసారి ఎప్పుడో సడన్గా వస్తుంది కదా, నేను ఫోన్ చేస్తాను, అరే నేను చేసేది కరెక్టేనారా అంటాను. నువ్వు ఒక చిన్న మాస్టర్ కూడా హీరో అయిపోయావు, ఒక్కొక్కడు నన్ను ఎత్తేస్తాడు. ఒకటి ఫోన్ చేశాను, హరి గారు ఫోన్ చేస్తాను, హరి మాస్టర్ ఇప్పుడు ఓకేనారా నేను మాస్టర్, అరే సినిమా మొత్తం అయిపోయింది, ఇప్పుడు ఏందిరా ఇప్పుడు. అవును, ముందే ఆలోచించు కదా. ముందే ఆలోచన. ఆ చక్రి అని ఉంటాడు, వెల్ఫేర్ గ్రూప్ కజిన్ మనోడికి నేను సినిమా ముందే చెప్పాను, రే 2వ సినిమా వచ్చింది నేను చేయాలంటే చేసే అన్నాడు. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అంటాడు. వాళ్ళు సపోర్ట్ ఉంటారు సార్ నాకు. అదే ఒరే సపోర్ట్ ఉంటావు, ఏదైనా ప్రాబ్లం వస్తే అంటే నీకు ఏం కావాలి చెప్పు. ఇప్పుడు ఏమన్నా చిన్న వచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్
ఈ డ్రెస్ నేను నాకు ఇంటర్వ్యూలకి చాలా చేస్తున్నాను, బట్టలు లేవన్నాను. బట్టలు లేకుండా ఉన్నాయి, నాకు ఏం చేద్దాం అంటే మా నయన్న కదా నల్లమల్ల డైరెక్టర్ రవి గారికి ఫోన్ చేశాను, అన్న నాకు బట్టలు కావాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాను. అవునా, ఏడున్నాను, మన దగ్గర ఉన్నాను. సరే నువ్వు ఇప్పుడు హీరో ఓకేనా అని తీసుకెళ్ళేసి బట్టలు కొనుక్కోపో అంటాడు. ఇలా నాకు సపోర్ట్స్ చేస్తున్నారు, నాకు ఎగ్జాక్ట్లీ నేను కూడా నా పాయింట్ కూడా అదే, సపోర్ట్ చేస్తున్నారు. ఒక మిస్ఫేర్ అయితే అదే దీనికి ఏంటి ఆన్సర్? మిస్ఫేర్ అయితే నా దగ్గర ఆన్సర్ ఏదైనా మనకి నెగిటివ్ కూడా ఆలోచించుకోవాలి, పాజిటివ్ కూడా ఆలోచించాలి. అదే పాజిటివ్ ఆటోమేటిక్గా ముందు వచ్చేస్తుంది, అది వేరే విషయం. ఒకవేళ కాకపోతే ఇప్పుడు నాకు నేను మిస్ఫేర్ అయితే నా బతుకు ఏంది ఇప్పుడు నాకు డాన్సర్గా సాంగ్లు ఎవరు హీరోనా ఇప్పుడు హీరో అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒకటి పోయింది, అయిపోయింది పెళ్ళి అయిపోయింది, మొన్న వెళ్ళాను అంతా అయిపోయింది, సాంగ్ ఇచ్చారు అన్నీ విన్నాను, అంతా బాగుంది, అంతా అయిపోయింది. కో డైరెక్టర్ ఒక అతనికి మనకు తెలిసిన కో డైరెక్టర్ ఆర్జు దగ్గర ఆయనకి తెలుసు నేను హీరో చేస్తున్నాను. పోయి డైరెక్టర్ దగ్గరికి వచ్చి మాస్టర్ హీరో చేస్తున్నాను సార్, 2 సినిమాలు చేస్తున్నాను సార్. మేడం అవునా, ఓకే నాకు తెలియదు, అయ్యో వెరీ గుడ్ కంగ్రాచులేషన్ అన్నాడు. అయిపోయింది మాస్టర్ అన్నీ అంతా అయిపోయింది, షూటింగ్ వెళ్దాం అనుకున్న టైంలో మాస్టర్ నేను చెప్తాను మాస్టర్ అన్నాడు. ఫోన్ రావట్లేదు, ఏం రావట్లేదు, చూస్తే అర్థమైంది నాకు విషయం. అక్కడ తర్వాత మళ్ళీ చక్రికి ఫోన్, రే పరిస్థితి ఏంటంటే సినిమా ఇట్టు కొడుతున్నావు, అదే డైరెక్టర్ దగ్గర మనం ఇది చేస్తున్నాం అంటాడు. వాడు వీడికి ఫోన్ అందరూ ఫోన్ చేసి అందరూ ల్యాప్టాపే, అందరూ లేపారా, రేపు పడిపోతే ఏముంది, నువ్వు సంగీతాలు చేసుకో, ఇది చేసుకో, అది కూడా ఐడియా చేస్తున్నారు. ఏది ఇటుపోయేదానికి ఐడియా చేస్తున్నారు, ఇటుపోయేదానికి ఐడియా చేస్తున్నారు. ఈ 2 ఐడియాలు నిజంగా కూడా ఇప్పుడు మార్కెట్లో డ్యాన్స్ మాస్టర్లు ఓన్లీ సినిమాకే కాదు, లక్కీగా పెళ్ళిళ్ళకి, పేరెంట్లకి, ఈవెంట్స్కి, ఎక్కడ ఏం జరిగినా సరే వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్టెప్స్, వాళ్ళేం పాపం డాన్సర్స్ కాదు కదా, కానీ ఏదో వాళ్ళ చుట్టాల ముందు ఒక 4 మంచి స్టెప్లు వేసి ఒక 4 వీడియోస్ ఉంటారే మేము కూడా వేసామని చెప్పుకోవడం కోసం మీలాంటి వాళ్ళు సాయం తీసుకుంటే డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు కూడా మనకు దేవుళ్ళే కదా. అయ్యో వాళ్ళే పెద్ద దేవుళ్ళు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈ మధ్యకాలం నేను వాళ్ళే దేవుళ్ళు. నేను కర్నూలులో షోలు చేస్తాను, మంచి మనోస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా నేనే చేస్తుంటాను. రాజమౌళి గారు ఫ్యామిలీస్ మంచిగా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు? ఇచ్చారు సార్. ఆడికే సార్ మాకు ముందే వచ్చేస్తుంది పేమెంట్, స్టార్ట్ అవ్వక ముందే పేమెంట్ వచ్చేస్తుంది. అంటే వీళ్ళందరూ మాకు దేవుళ్ళు లాంటి వాళ్ళే. కానీ రాజమౌళి గారి కంటే నువ్వు ఎక్కువ పాపులర్ అయ్యావు, మరి దీని మీద ఏంటి నీకు? నువ్వు వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇవ్వాలి. సార్కి నేను రిటర్న్ ఇవ్వాలి ఏదో ఒక రోజు. ఎందుకంటే ఆయన నీకు అవకాశం ఇచ్చి ఇంత పెద్ద స్టేజ్ క్రియేట్ చేసాడు. ఒక ఇంటర్వ్యూ చేయడం వల్ల నీకు సినిమా వచ్చిందని నువ్వే చెప్పావు. అవును 100%. అది నువ్వే ఇవ్వాలి రిటర్న్. సార్కి నేనే ఇవ్వాలి, నా రెమ్యునరేషన్ నుంచి కొంచెం డబ్బులు ఆయనకి ఏదో ఒకటి చేయాలి. సార్కి ఏదో మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, మంచి గిఫ్ట్ ఇద్దామని. చూద్దాం. ఇకపోతే నిన్ను సపోర్ట్ చేసే మాస్టర్స్ ఎవరు? ఇంకా నన్ను అదే నటరాజ్ వెరీ గుడ్. బాబా భాస్కర్ నా సినిమాలో సెకండ్ సినిమాలో పిలవగానే వచ్చి సాంగ్ తీసిపోయాడు ఫ్రీగా. వితౌట్ బాబా భాస్కర్ చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొని రూమ్ వేసుకొని సాంగ్ చేసి వెళ్ళిపోయాడు. నాకు మంచి సపోర్ట్ చేస్తాడు బాబా భాస్కర్. వీడు నటరాజ్ మాస్టర్ ఇంకా ఆల్వేస్ ఒక బ్యాక్ బోన్ లాంటిది ఏ పరంగానే సరే. మనోడు కొంచెం ఇప్పుడు నటరాజ్ మాస్టర్కి వచ్చే ఈవెంట్స్కి కూడా మీరు వెళ్ళి వర్క్ చేస్తారా? అది చేయము అసలు. నాకు అసలు ఎప్పుడు నన్ను ఇంతవరకు మనోడు హెల్ప్ అడగలేదు. మనోడి దగ్గర నేను హెల్ప్ అడుగుతూనే ఉన్నాను, ఇంకా అడుగుతూనే ఉంటాను. ఇంక నుంచి ఆపేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అడిగి నాకు కూడా ఒక ఇది ఉంటుంది, ఒక టైం వస్తుంది కదా, ఇక్కడ అడగకూడదు. ఇంకా మనోడికి ఏమైనా నేను చేయాలనుకుంటున్నాను, మనోడు చేయడు. నెక్స్ట్ వచ్చి జానీ మాస్టర్. జానీకి నేను ఈ సినిమా ట్రైలర్ టీజర్ అని పెడుతుంటాను. మనోడు షాకు, ఎందుకంటే అతను హీరో అవుదని వచ్చాడు, ఇక్కడ నేను హీరో అవుతాను. ఎలారా మహాబలి ఆ ట్రైలర్ బాగుందిరా, ఈ సినిమాలో నీళ్ళలో అని 10 నిమిషాలు నవ్వాడు, వాటర్లో ఏందిరా ఈదటో, అంజీ సినిమాలో చిరంజీవి గారు ఊదిరెడ్డి ఈదుతున్నావు కదరా అంటాడు. అంటే వాళ్ళు చెప్తున్నప్పుడు నాకు చాలా ఎనర్జీ వస్తుంది. అవునా అంటే సూపర్ అది గ్రాఫిక్స్ వరకు. మరి జానీ మాస్టర్ అంత ఫ్రెండ్ ఎందుకు అంత ఎరుక్కున్నాడు ఆయన? ఎవరు తప్పంటావు? జానీ మాస్టర్ తప్ప, అమ్మాయిది తప్ప, సృష్టి వర్మ తప్ప? సృష్టి వర్మ తప్ప సార్. మాస్టర్దే అసలు నాకు తెలిసి జానీ అన్న మాస్టర్ హెల్పింగ్ నేచర్ ఒక రేంజ్లో ఉంటుంది సార్. ఇప్పుడు మీరు అడిగారు అనుకో, కవసకొండలాగా వాడు కిడ్నీలు ఏది విడితే ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడికి ఆ ఒక ఇచ్చే గుణం ఉంది. ఇప్పుడు దానంతరం చేసే గుణం ఉన్నవాడికి వాడు బ్యాడ్ అండ్ థింక్ అనేది వాడికి ఎప్పుడు రాదు. ఒకవేళ మేమేమన్నా బ్యాడ్గా మాట్లాడినా సరే వాడు చిన్న నవ్వునవి దాన్ని పక్కతో వేస్తాడు, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు ఎనీ విషయం.
కానీ ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉంటారు కదా. ఎనిమిది ఫ్రెండ్స్ అంటే ఉంటుంది. అలాంటి ఒక వ్యక్తి ఇలా చేశారంటే నేనైతే అస్సలు నమ్మను. ఎందుకంటే సార్ మంచిగా ఉన్నప్పుడు ఉంటున్నారు సార్ వీళ్ళు. ఏదైనా కొంచెం రెక్కలు వచ్చి ఎగిరినప్పుడు అప్పుడు వచ్చే అప్పుడు అప్పుడు గుర్తొస్తుంది ఇతను వీడు ఇది అని. రెక్కలు వచ్చిన తర్వాత రెక్కలు రాకముందు మటుకు ఆయన దేవుడు. సార్ ఎవరు సార్ హీరోనికి ఛాన్స్ ఇస్తారు? నాకు షాకు. హీరోనిగా ఛాన్స్ ఇవ్వటం అసిస్టెంట్ అనేది చాలామంది ఉంటారు సార్ మా ఇంట్లో. ఈ వీళ్ళే పెట్టడం లేదు, డబ్బులు కూడా అలా ఉంటాయి, ఆ మెయింటెనెన్స్ కూడా అలా ఉంటుంది. అన్నీ వీళ్ళు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి రాగానే ఇలా ఇలా ఒక మాట వేయటం అనేది అది నేనైతే అసలు నేను కోలుకోలేను. బట్ దాని గురించి నేను ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను ఒకటే సమాధానం. దీన్ని బట్టి మీ డ్యాన్స్ మాస్టర్లు అందరూ కూడా అసిస్టెంట్లతో జాగ్రత్తగా ఉండాలనేది వచ్చింది. అయ్యో పెద్ద పెద్ద లెసన్ సార్. ఇప్పుడు పెద్ద లెసన్ ఇప్పటి నుంచి సార్. మీకు ఇప్పటి నుంచి ఎవరు ఏ లేడీస్ ఏమి చేసిన పనికి ఏ లేడీస్కి ఎవరు హెల్ప్ చేయరు. డబ్బులు ఇస్తాను వచ్చి పని చేసుకుని వెళ్ళిపో, అంతేగాని ఇంకా రికమెండ్ అయితే ఎవరు చేయరు. రికమెండేషన్ కానీ లేకపోతే పర్సనల్గా ఫ్రెండ్లీగా కానీ ఫ్రెండ్లీగా పక్కన పెట్టండి, రికమెండేషన్ అనేది ఇంక ఉండదు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నీకు తెలిసిన పాయింట్? నాకు తెలిసిన పాయింట్ ఏం లేదు సార్. వీళ్ళు ఆమె కొంచెం హై ఇప్పుడు కొంచెం ఒక రేంజ్కి వెళ్తుందని అర్థమైపోయింది ఆమెకి. వీళ్ళు ఈయన కూడా ఒక రేంజ్కి వెళ్తున్నాడు. నేషనల్ అవార్డు వస్తుంది, వాడు వెళ్ళిపోతున్నారు. దీంట్లో ఏది కంట్రోల్లో చేయాలి? ఈయన కంట్రోల్ చేయాలా, ఆయన కంట్రోల్ చేయాలి? ఈయనైతే ఆయన కంట్రోల్ చేయాలని అవసరం. ఎందుకంటే మనోడికి చాలా పనులు ఉన్నాయి. మా యూనియన్ సమస్యలు ఉన్నాయి, ఒక పక్క పాలిటిక్స్కి వెళ్తున్నాడు, ఒక పక్క సినిమా కొరియోగ్రాఫర్లు, ఇంత సమస్యలు మనోడు ఐ థింక్ పట్టించుకోలేదు. ఎదుటోడు ఉంటాడు సవా, వాడెలా ఆ రేంజ్కి వెళ్తాడు, వాడెందుకు అలా చేస్తాడు అంటే మనల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? పెద్దదానికి మిమ్మల్ని తీసుకెళ్ళాము సార్. అవును, ఇప్పుడు పెద్దదానికి మిమ్మల్ని తీసుకెళ్ళని అంత రికమెండ్ చేయలేం. కొంతవరకే నేను రికమెండ్ చేస్తాను, అన్నిటి రికమెండ్ చేయలేం. అక్కడ నాకు తెలిసి నీ జీవితంలో నీకు ఎవరైనా షష్ఠి వర్మ ఉంటే జాగ్రత్తగా ఉండు. మళ్ళీ నీకు కూడా ఫ్యూచర్లో జానీ మాస్టర్ లాగా వస్తే అప్పుడు నువ్వు ఎలా తట్టుకుంటావు? జానీ మాస్టర్ కాబట్టి తట్టుకున్నాడు, పక్కన సుమలత హెల్ప్ చేసింది, వాళ్ళ వైఫ్ పక్కన నించుంది. జానీ మాస్టర్ చాలా 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 అలా నించుంది, చాలా చాలా స్టాండర్డ్, నిజంగా గ్రేట్. అది అంటే భర్త లాంటి వాడు ఏంటనేది ఇంకా ఆలోచించకుండా మంచి భర్త నేను చెప్తాను కదా, ఆమె కన్నా నాకు బాధ తెలుసు కదా. మంచి భర్త కాబట్టి నించుంది. హీరో వేరు, యాక్టర్ వేరు. నువ్వు యాక్టర్వా హీరోవా? నా యాక్టర్ అన్నా, నీ హీరోని కాదు. మరి హీరో కాదు నేను యాక్టర్ అని చెప్పేంటి? ఇప్పుడు నాకేంటంటే ఇది కొత్త ఈ ఫీల్డ్. ఇప్పుడు డాన్స్ మాస్టర్ అనుకో, నువ్వు డాన్సర్ డాన్స్ మాస్టర్ అంటే ఆమె డాన్స్ మాస్టర్, ఆమె కొరియోగ్రాఫర్ అని అది చెప్పగలుగుతారు. ఈ ఫీల్డ్ నాది కొత్త. మా నాన్న సినిమా యాక్టర్ల దగ్గర డ్రైవర్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. మా నాన్న నరేష్ గారు ఉన్నారు కదా, నరేష్ గారు ఆయన కృష్ణ గారు వల్ల సీనియర్ నరేష్ గారి ఇంట్లో మా నాన్న డ్రైవరు, మా అమ్మ వంట మనిషి, అది పని మనిషి మా అమ్మ. వీళ్ళిద్దరు అక్కడ నుంచి గిరిబాబు ఇంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఇంట్లో ఉండి పని చేసిన వాళ్ళ కొడుకు హీరో అనడం అనేది మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఫుల్ అరే హీరో అయిపోయాడు అనుకుంటున్నా. హీరో అయిపోయినా అంటే నేను చెప్పాను, అమ్మా నేను యాక్టర్ అమ్మా, నేను హీరోని కాదంటే మా దృష్టిలో ఒకటే. ఏం నాకు ఇప్పుడు ఎవరన్నారు ఈ బ్యాక్ బోన్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, అవసరం లేదు. ఇంట్లో ఒక హీరో గారు ఒక సినిమా ఆర్టిస్ట్లో వాళ్ళ ఇంట్లో పని మనిషి హీరో అవ్వచ్చు, కార్ డ్రైవర్ కొడుకు హీరో అవ్వచ్చు అని నేను ప్రూవ్ చేద్దామని నాకు చాలామంది నేను మొహంలో వెరీ హ్యాపీ. నిజంగా నువ్వు చాలా బాగా అంటే కష్టపడితే మనం నమ్ముకుంటే అవ్వచ్చు అని చెప్పి నిరూపిస్తున్నావు. వెరీ హ్యాపీ. చాలామంది కూడా ఆలోచిస్తున్నారు, ఏంటి మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఇది కావాలి అది కావాలని. ఏమీ అవసరం లేదు. నిజంగా నీ దగ్గర ఫేట్ ఉండాలి అంతే. నీ రాత కరెక్ట్గా ఉంటే నువ్వు అవుతావు, నటుడు అవుతావు, తర్వాత హీరో అవుతావు. నిజంగా సక్సెస్ అయితే ఎక్కడికి వెళ్తావో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ 3 సినిమాలు చేస్తున్నావు. మహాబలి, నీరుకొండ, ఇంకో సినిమా ఏంటి? అది వచ్చి ఆస్కార్ అవార్డు మిస్సింగ్ అని. ఆస్కార్ అవార్డు మిస్సింగ్. ఆస్కార్ అవార్డు మిస్సింగ్. బాగుంది టైటిల్. కామెడీ, ఫుల్ కామెడీ మూవీ. నువ్వు మామూలుగా కూడా ఒరిజినల్ కామెడీ చేస్తుంటావు. ఇప్పుడు వచ్చింది నాకు తగ్గట్టు మూవీ వచ్చింది ఇప్పుడు. ఆస్కార్ అవార్డు మిస్సింగ్ నాకు తగ్గట్టు మూవీ. ఇవన్నీ సీరియస్ సినిమాలు, ఇవి ఫైట్లు, సీరియస్ కామెడీలు, పిల్లలది ఇవన్నీ తెలీదు. అది మహాబలి వచ్చే మొన్ననే సెన్సార్ అయింది. సెన్సార్ ఆఫీస్లో మాకు ఆయనకి గంట సేపు వాదనలు, మామూలు వాదనలు కాదు. ఏం చేశారు అందులో మహాబలిలో? ఏం సార్ సెన్సార్ అని ఇప్పుడు మాట్లాడితే తెలియదు కానీ చిన్న వాటర్ టైప్ నుంచి రెడ్ కలర్ కట్
నెక్స్ట్ ఇంకొక సీను ఏదో ముస్లిమ్స్ సంబంధించిన ఇప్పుడు సంథింగ్ మీరున్నారు ఇక్కడ ఆరతి ఇచ్చాం, అక్కడ ముస్లిం అవుతున్నాడు కదా, ఇక్కడ ఎందుకు ఆరతి ఇచ్చారు, ఏంటి సార్ ఇవి, నా కథ ఇది మేడం అంటే కథ కాదు, ఉదిపోయి అది మార్చు ఇది మార్చు, చిన్న చిన్న విషయానికి కూడా. కానీ కొన్ని సినిమాలు చూస్తుంటే ఓ మెడల్ దిగి పడుతుంటాయి. అదే నేను అడిగాను, సరే మేడం మెడల్ దిగి పడుతున్నాయి, అదేదో ఇది వేస్తున్నారు, సినిమా పేరు ఎందుకు నువ్వు ఈ పేరు పెట్టావు, నువ్వు అది దేవుడి పేరు అంటాడు, శివాని మహాబలి అంటే అవును ఓకే అది దానికి ఒకటి ఇంకొకటి, మేడం శివ అంటే ఎవరు మేడం అంటే దేవుడే కదా అన్న, చైన్ పెట్టి లాగి ఎందుకు అంటున్నాడు, హే నువ్వు ఎక్కువ మాడుతున్నావు. ఇప్పుడు అన్న మీరు క్వశ్చన్ వేసాను, ఆన్సర్ చెప్పాలి కదా మేము, చిన్న దానికి నిజంగా సెన్సార్ ఇష్యూస్ అందరికీ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు అలా చేస్తారో కూడా తెలియదు. చాలా మంది కూడా నరకయాతన పడతారు రిలీజ్ టైంలో. వేరే వేరే సినిమాలు వదిలేసినా నాకు, కత్తులు నరుకుతున్నారు, ఏదో చెట్లు నరుకుతున్నారు, దొంగతనం చేయండి, కాల్చండి, ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. పుష్పాన్ని తిడుతున్నావు నువ్వు అంటే ఇప్పుడు అవి కూడా ఒక ఇది రా కదన్నా, అంటే నువ్వు మాట్లాడుతుంది నాకు అర్థం కాదు. లేదు చెట్లను నరుకుతున్నారు అంటే మామూలుగా సినిమాలో క్యారెక్టర్ అది అన్నా, ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ నా, ఆ క్యారెక్టర్ కూడా దానికి ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇవ్వరంటారు, నేను ఎందుకు ఇవ్వనంటే అది వేరంట. మీరు అంటే అల్లు అర్జున్ గారితో పోటీ పడుతున్నావు అలా, నేను అల్లు అర్జున్ సార్ ఉపయోగపడుతున్నా, ఈ సెన్సర్ వాళ్ళతో చెప్తున్నా నేను. అరే ఇప్పుడు సినిమాలు అన్నిటికి ఉన్నదానికి మా అంటే అవన్నీ పెద్ద సినిమాలు అన్నీ ఒక ఎత్తంట, చిన్న సినిమాలు ఒక ఎత్తంట. అట్లా ఏం లేదు, సెన్సార్ వాళ్ళకి సినిమా అయితే ఆ సినిమాకి ఎందుకు ఇచ్చారు, ఈ సినిమా ఎందుకు ఇట్లేదు నేను అడిగాను. అడిగితే అది మాకు సంబంధం లేదు, మా గైడెన్స్ ఇలా ఉంది, ఇది చొక్క ఉంది, తోటకూర ఉంది, నీ పేరు ఇలాగోదు, ఇలా పెట్టు, అది తిరుపతి పెట్టద్దు. అరే తిరుపతిని యూజ్ చేయకూడదా అంటే ఇది యూజ్ చేయాలి. నేనేం అంటారన్న మాదిరా ఏంటి అంటే చాలా టార్చర్ ఉంది నా. 1 hour మా డిస్కషన్ జరిగింది. ఇచ్చారా, ఏమి ఇచ్చారు, నేను 4-5 కట్స్ ఇచ్చాను, ఒక చాంతాడు కట్స్ రేపే వస్తుంది కట్స్, ఇంకా చౌన్లు పట్టినాయి వాళ్ళకి ఇంకా అసలు. సరే ఇప్పుడు నీరుకొళ్ళ March 7వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఎన్ని థియేటర్లు రిలీజ్ అవుతుంది అన్న? ఇప్పటికీ మేము ఒక 70 అనుకుంటున్నాం. ఫస్ట్ ఒక 40 అనుకున్నాం. 40 అనుకున్నాం, 7కి రిలీజ్ కదా, 40 అనుకున్నాం బేసిక్గా. యూఎఫ్ఓ అండ్ క్యూబ్లో అని చేస్తున్నాం. మా డిస్ట్రిబ్యూటర్ కొంచెం మనలాంటి ఒక కసి ఉన్న అతను మన తపనంతా చూసేసి కొంచెం అటు ఇటు ఆర్కే శంకర్ అని ఏం చేశాడు, దాన్ని కొంచెం పెంచాడు. శంకర్ తెలుసులే, శంకర్ అన్న కొంచెం పెంచాడు. పెంచి 40 అనుకున్నది ఒక 20 పెంచేశాడు. ఒక రోజు 10 పెంచుతున్నాడు. అన్నా మీరు పెంచుతారు ఓకేనా అని కొంచెం మాకు కూడా కొంచెం హ్యాపీ అనిపించింది. బెంగళూరులో రిలీజ్ అవుతున్నా, ఆల్రెడీ బెంగళూరులో వాళ్ళు కన్నడలో అసలు నువ్వు ఇక్కడంటే తెలుగులో ఒకే ఒక డాన్స్ మాస్టర్ కాబట్టి అందరికి తెలిసి మనోడిదే ఏముందిలే అనుకుంటారు, కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. తెలియదునా, సినిమానే. అవునా, సినిమానే. బెంగళూరులో ఆల్రెడీ తీసుకున్నాను, ఒక 8 థియేటర్లో బెంగళూరులో, అంటే కర్ణాటక రిలీజ్ అవుతుంది. చెన్నైలో ఒక 8 స్క్రీన్లు వెరీ గుడ్ చెన్నైలో అవుతుంది. ప్రస్తుతానికి అది ఓవర్సీజ్ అయితే అడిగున్నారు, మా సోమత ఏంది అని ఇంకా డిస్కషన్ అవుతుంది. పర్వాలేదన్న, కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం 70 వెళ్ళింది. ఇప్పుడు మరి నీ సినిమాలో డాన్సులు ఎన్ని చూస్తున్నాను, నువ్వే డాన్స్ మాస్టరా మీ సినిమా? వేరే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ హీరోనే ఇక్కడ. నేను అస్సలు దాని జోలికి పోను, అంటే చేస్తా కానీ ఇప్పుడు డాన్స్ మాస్టర్ వచ్చి నీకు డాన్స్ చెప్తుంటే నీకు ఎలా అనిపిస్తుంటుంది? ఫ్రెండ్సే కదా, నేను నా ఫ్రెండ్స్ ఉంటాయి కదన్నా. ఇప్పుడు నేను ఎలా తిరిగేవాడిని, ఆఫీసులు తిరిగి సాంగ్లు అడిగేవాడిని, ఎంత చేసేవాడిని. ఎన్నిసార్లు కనిపించావు ఆర్జీవి గారి దగ్గర? అక్కడ శారీకి చేసినట్టున్నావు. శారీ చేశాను. శారీకి మీకు సినిమా పోటీ వస్తుంది, మరి అది 14వ తారీఖు రిలీజ్, మీరు 7వ తారీఖు అంటే అదే ఎక్కడ మన ఎక్కడ అదేంటి రష్ కూడా మనం చేసాం. బాసు పెడుతుంటే అన్ని మన ఆస్కర్ మిస్సింగ్ ఫోటో పెట్టావు చూసి సూపర్ అన్నట్టు అంతే. అప్పుడు ట్రైలర్ పెడుతుంటాడు, చూస్తాడు, ట్రైలర్ చూపించాను, టీజర్ చూపించాను, సో వెరీ హ్యాపీ, వెరీ గుడ్. అలా చేయాలి. ఫైనల్గా మరి 8 నెలలు బట్టి ఫుడ్ ఎలా జరుగుతుంది? ఏమనుకోవద్దు అడిగానని. అన్నా ఇప్పుడు 8 నెలల నుంచి ఈ సినిమా మీద మీరు అనేది కరెక్ట్ అడిగింది. నాకున్న చిన్న సంగీతంలో అది కొంచెం నా స్ట్రెంగ్స్ ఉంటుంది, అది చేసుకొని నాకున్న ఒక ఉంటాయి కదా, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్. అంటే వాళ్ళకి అర్థమైంది, అంటే ఈ టైంలో నేను ఈ పని చేయకపోతే ఈ సినిమా బయటికి రాదు. చేసినప్పుడు వీళ్ళందరూ నాకు సపోర్ట్. నిజంగా అలా చేయబట్టే ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పటివరకు నాకు తెలిసి నువ్వు రూపాయి పబ్లిసిటీ ఖర్చు పెట్టకుండానే ఇంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు కాబట్టి తిరిగి చేసుకున్నావు.
వెరీ నైస్. చాలా ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం ఇలాంటి వాళ్ళు. అంటే చిన్న సినిమాలకి రూపాయి ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసుకోవడానికి తిరగాలి. వాళ్ళు ఎవరో వచ్చి మేము హీరో చేశారని చెప్పి చేస్తారంటే ఎవరు చేయడు. నీది నువ్వే చేసుకోవాలి. అందులో అయితే ఎటువంటి మొహమాటం లేదు. నాకేం లేదన్నా. నేను మీరు చూసిన ఇంతమంది చీ అని కొంతమంది చీ అన్నారు, ఏదన్నారు, అయినా పర్వాలేదు అన్నా. ఇప్పుడు అన్నారా పర్వాలేదు, 3 నెలల తర్వాత వస్తా, మీరు ఇవ్వాల్సిందే అన్నాడు. వీడెందుకు వాడి జిడ్డులా తయారయ్యాడు. నా పని ఏదన్నా అంతేనా. వెరీ చీ అన్న తో అన్నా నేను వస్తా. మన పని ఇది. మన పని ఇది. ఎప్పుడైతే సినిమా నేను హీరోగా నెత్తినేసుకున్నాను అన్నీ కూడా నువ్వే నేనే చేయాలి, ఇంకా తప్పదు. ఎడిటింగ్ దగ్గర నుంచి డబ్బింగ్ వరకు ఏ చిన్న మిస్టేక్ రేపు కూడా మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా నేర్చుకున్నావు. కళ్ళ ముందు జరిగింది. నా కళ్ళ ముందు ఆల్రెడీ నేను ఆ 2 సినిమాలు నా కళ్ళ ముందే అంతా. ఒక టీంని, ఒక సైన్యం ఉంది, ఒక ఎడిటర్ని, ఒక సౌండ్ మిక్సింగ్ అని, ఆర్ఆర్ వాడిని, సీజీ అతన్ని, వీళ్ళందరూ నాకు ఒక టీం రెడీ చేసుకున్నాను. ఇంకా విద్యానికి వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ రెడీ చేసుకోవాలి. ఒక సామాగ్రి చేసేది 1, 2, 3 అని చేసేసి అది హిట్ ఆఫ్ అట్ అనేది దేవుడు జనాల చేతిలో వాళ్ళ మీద ఉండ. మన ప్రయత్నం అది ఎక్కడ విఫలం కాకుండా, ఓకే వీడు ఏదో ప్రయత్నం చేశారని. నన్ను చాలామంది తిట్టారు, చాలామంది నానా మాటలు అన్నారు, నీకు అవసరమా అని. నేను పోయిన తర్వాత వీడికి అవసరమా అని అన్న వాళ్ళు అందరు అన్నారు. అది నా చెవుకు వచ్చింది, నేను విన్నాను. దాని తర్వాత నేను ఎవరిని వాళ్ళు ఇప్పుడు కూడా అదే వాళ్ళ మాడతాను. ఎందుకంటే వాళ్ళకి నా మీద ప్రేమతో ఏమో చెప్పుంటారేమో. నేను ఇంటర్వ్యూలో ఇన్ని అడిగాను కానీ నువ్వు నన్ను నెగిటివ్గా అనుకో, మాకు నేను కావాలని అడిగా. నువ్వంటే నాకు ప్రేమే. ఏ రోజు మీరు మిమ్మల్ని అనుకోండి. ఎందుకంటే నాకు ఒక ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను మీకే ఫోన్ చేస్తాను. అదే అందుకే చెప్తున్నా, నువ్వు మళ్ళీ ఇడికి ఎందుకు అన్నాడని చెప్పి, నేను పబ్లిక్లోనే అడిగాడని చెప్పి. లేదురా, మీకు అడిగే హక్కు మీకు ఉంది, చెప్పే హక్కు నాకు ఉంది, అంతే. ఇంకా ప్రభాస్ గారు ఎన్ని సినిమాలు చేసావు మొత్తం? ప్రభాస్ గారితో ఎన్ని సినిమాలు చేశావు? ప్రభాస్ గారితో 3 సినిమాలు చేశాను. కానీ నీ హైట్కి ఆయన హైట్కి ఏమైనా సంబంధం ఉందా? అది వైరల్ అయింది కదా దీంట్లో. మొత్తం ప్రభాస్ ఫ్యాన్స్ కింద మెసేజ్లు మంచి మెసేజ్ పెట్టాడు. అన్న మా అన్న డార్లింగ్ గోల్డ్ హార్ట్ నా, నువ్వు అలా ఫీల్ అవ్వద్దని. నేను ఎప్పుడు రా నేను కింద మెసేజ్లు ఒకటి చెప్తున్నాడు. నా ప్రభాస్ ఫ్యాన్ మనది రీల్స్లో పోయి వైరల్ అయింది కదా. ప్రభాస్ అన్న ఫ్యాన్ ఇటు మార్చమని చెప్పారు కదా అన్న ప్రభాస్ అన్న ఏందన్నా గుండెగా కోసిస్తాను, నువ్వు అడగాల్సిందే కదా అనుకున్నాను. అమ్మా ఏంద్రబాబు ఇంత వైరల్ అయిపోయిందండి సార్. ఆ రీల్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ అందులో 10% నీ సినిమాకి వచ్చిన నీ సినిమా పెద్ద విజయం సాధించాలి. అందుకే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నాను. సూపర్ రాధాకృష్ణ, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు? ఏం లేదు నా, ఒకే 7th సినిమా రిలీజ్ అవుతుంది. మార్నింగ్ షోకి మీరు మార్నింగ్ షో ఏదో ఒక షోకి మీరు నాలాంటి వాళ్ళు, ఎందుకంటే నేను చాలా కింద నుంచి వచ్చాను, అందరు కింద నుంచి వచ్చాను. నేను కింద నుంచి కాదు, ఇంకా అట్టడుగు నుంచి వచ్చాను. నేను నాలాగనే చాలామంది హీరోలు అవ్వదాం అనుకుంటారు, నాకన్నా టాలెంట్ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒక బాట వేస్తున్నాను. ఇది చిన్న ఒక బాట, అది అంటే పెద్ద బాట అని అందరూ అనుకోడు, వీడు ఎవరు వీడు తోపు అనుకోవద్దు. నేను చిన్న బాట వేస్తున్నాను, చిన్న సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని. నన్ను మీరు ఆదరించారు అనుకో, మీకు మేము కాదు అందరూ ఆదరిస్తారు. ఇది ఒక చిన్న రూటు, ఆ రూటు చూసి నా డాన్సర్ ఫ్యామిలీలో వాళ్ళు కానీ అండ్ కొత్తగా డైరెక్టర్లు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అందరు సపోర్ట్ అనేది ఇప్పుడు నేను ఎవరితో శత్రువుతో అనేది ఎవరితో ఉన్నాను మనం, వాళ్ళు సపోర్ట్ చేస్తారు నాకు. అందరూ మా యూనియన్ నుంచి ప్రెసిడెంట్ ప్రకాష్ గారు ఉన్నారు, ఆయన నన్ను ఫోన్ చేశారు, హీరో చేస్తున్నామంట అని. వాళ్ళందరూ మంచి సపోర్ట్. ఈ డైరెక్టర్ డాన్స్ మాస్టర్, హీరో డాన్స్ మాస్టర్ కాబట్టి అందరూ మీరే కాబట్టి సినిమా ఎందుకు చేసుకోకూడదని చేసుకున్నారు. ఎందుకు అంటే ఇంచుమించు అంతే సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ దీనికన్నా బెస్ట్ ఏంటంటే నేను ముందుగా వెళ్ళానుకోండి, కొత్త డైరెక్టర్లకి నేను అవకాశం ఇస్తామని. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్లు 2 కొత్త డైరెక్టర్ వచ్చారు. ఆ 2 కొత్త డైరెక్టర్లే, వాళ్ళు ఏం చేయలేదు ఇంతవరకు. షార్ట్ ఫిల్మ్ 2 చేసినాడు అంతే. వాళ్ళకి నేను ఇస్తాను. ఎందుకంటే నేను కూడా కొత్త కదా. వెరీ గుడ్. ఇప్పుడు మీ డాన్స్ మాస్టర్ డైరెక్టర్ గురించి చెప్పలేదు, ఎలా చేశాడు సినిమా? చాలా బాగా చేస్తున్నారు. రమేష్ ఫ్లాసీ అని మనవాడు నన్ను నమ్మి ప్రొడ్యూసర్ తీసుకెళ్ళటం, ప్రొడ్యూసర్ గారు కృష్ణ గారు అని నన్ను నమ్మి ఆ అమౌంట్ పెట్టడం. మనోడు నన్ను ఫ్రీగా వదిలేస్తాడు. నా స్టైల్ మనోడు తెలుసు కాబట్టి చాలా చాలా ఫ్రీగా వదులుతాడు. మనోడు కూడా నా దగ్గర నుంచి రాబట్టుకోవడం కానీ, కొంచెం సీరియస్గా ఉండటం కానీ, ఈ క్యారెక్టర్ ఇలానే ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి. మనకు కొంచెం కోతి కదా, ఈ సీరియస్ సీన్లో సీరియస్ చేసి మళ్ళీ నేను అవుతుంటాం అని నవ్వద్దు. ఆ క్యారెక్టర్లో ఉండు, ఫోకస్ అని క్యారెక్టర్లో ఉంది. సరే కొంచెం ఎన్టీఆర్ సార్ దగ్గర కొంచెం నేర్చుకున్నాను. ఒకసారి షూటింగ్ స్పాట్కి పోయినప్పుడు ఆయన సీరియస్గా ఉన్నాడు.
ఇది ఎంత సీరియస్ అన్న నన్ను చూసిన ఎప్పుడు నవ్వుతుంటాడు. ఏంటి ఎటు వచ్చావు అంటే అన్న ఇదేనా అంటే జూనియర్ ఎన్టీఆర్ కదా. అంటే ఏందిరా ఇంత సీరియస్గా ఉన్నాడు ఏందిరా అంటే ఆయన ఆ క్యారెక్టర్లో ఉన్నాడు అనమాట. అప్పుడు నాకు డ్యాన్సర్ ఉన్నప్పుడు ఇవన్నీ మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ ఉంది కదా బన్నీ సార్ది, మిస్టర్ పర్ఫెక్ట్. దాంట్లో ఒకటి ర్యాప్ బిట్టు, ఇంకొకటి డీసెంట్గా బిట్టు. ర్యాప్ బిట్లో నేను ఫుల్ కామెడీ చేసిన నవ్వుతా ఉన్నాడు. ఏది మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్లో నవ్వాడు ఆర్ఏ2లో. నెక్స్ట్ కట్ చేసేస్తే అదే సాంగ్ టై కట్టుకొని కామ్గా ఉండి వీడు దేశం ముదురండు అది ఆ క్యారెక్టర్. ఒక 2 రోజుల తర్వాత చూస్తే దీంట్లో నేనేం జోక్ చేసాను నవ్వట్లేదు అంటాడు. నేను వాడు అసిస్టెంట్ అడిగాను, గణేష్ ఉంటాడు, రే అన్నకి ఏమన్నా ప్రాబ్లం లేదురా సుఖన్ అన్నాడు. నేను ఏదో కామెడీ చేస్తున్నాడు, అదే టై వేసుకొని వెనకాల అది నేను ఆడికి చూపించాను కామెడీగా. సుఖన్ నవ్వాడు. నవ్వగానే సార్ చూసి సార్ కూడా నవ్వాడు నన్ను చూసి, నువ్వు నవ్వించద్దు సార్ క్యారెక్టర్ నుంచి వచ్చేస్తాడు అన్నాడు. ఓహో అప్పుడు అర్థమైంది, అంటే క్యారెక్టర్లో మనం ఉండాలి. అది అల్లు అర్జున్ గారి క్యారెక్టర్లు ఎలా ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్లు ఎలా ఉంటారు, సీరియస్గా ఉండాలి, కామెడీ అంటే కామెడీగా ఉండాలి. ఓకే అప్పుడు డాన్స్ ఉన్నప్పుడు నేర్చుకున్నాను. అందరూ చూసి వదిలేస్తారు, నేను దాన్ని మైండ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి అవన్నీ ఉపయోగపడుతుంది. నేను పక్కన వాళ్ళు ఆడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పక్కన వాళ్ళు మా హీరోయిన్ రిద్ధి బ్రెయిన్ అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా కొంచెం చలాకీగా ఉంటుంది. అది సీరియస్ దెయ్యంలో బెదిరించి మళ్ళీ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు నవ్వొద్దు ఇలా ఉండు అని ఇవన్నీ నేను చెప్తాను. మనం నేర్చుకుంది నలుగురికి చెప్పాలంటే మనం తోపేం కాదు కానీ నేను కొంచెం చెప్తాను. వెరీ గుడ్, నువ్వు తోపే అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. 7వ తారీఖు నీరుకుళ్ళ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. దాదాపు 70 థియేటర్లో రిలీజ్ అవుతుందని చెప్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. మీరు కూడా నిజంగా సినిమా హిట్ అవ్వాలని, ఇంకొక 10 మందికి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, ఒక డ్రైవర్ కొడుకు, ఒక ఇంట్లో పని మనిషి కొడుకు హీరో అయ్యాడు. తమాషా కాదు. మనం మాట్లాడతాం కానీ ఆ జర్నీ తాలూకు పెయిన్, ఎంత పెద్ద పెయిన్ ఉంటే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేసి తినడానికి ఫుడ్ లేని రోజుల గురించి అబ్బాయి నాకు తెలుసు. అందుకే ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. నీరుకుళ్ళ అనే సినిమాని మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ట్యాగ్ తెలుగు. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.